హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజాశ్రీ వ్లాగ్స్. ఇంకా అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేమైతే కృష్ణాష్టమి పూజ అయితే చేసుకుంటామండి ఎప్పుడు. అయితే మేము మాత్రం నైట్ 12 గంటలకు చేసుకుంటాం. ఎప్పటి నుంచో అలాగే చేస్తారు మా వాళ్ళు. ఇంకా మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే పొద్దున్న నుంచి ఇంకా అన్ని ప్రసాదాలు అన్నీ అయితే చేసేసుకున్నా. ఇంకా అలాగే ఇప్పుడు 12 గంటల వరకు మనం కృష్ణుడికి అభిషేకం చేసేసుకొని అప్పటి వరకు అన్నీ రెడీ చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా ఇవి అలంకరణ చేసుకున్నాక ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవడమే. ఇంకా నైట్ 12 గంటలకు కదా అనేసి అయితే ఎవరిని పిలవము. కృష్ణాష్టమికి ఈ ఒక్క దానికి మాత్రం మేమే చేసుకుంటాం మా ఇంట్లో నలుగురం. ఇంకెందుకంటే అందరికి నిద్ర డిస్టర్బెన్స్ ఇంకా అనేసి మేమే చేసుకుంటాం అన్నమాట. ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమతో అయితే ఇంకా దీపాలు అయితే ఇలా అలంకరించేసుకున్నా. ఇంకా తొట్టెలకైతే ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను పసుపు కుంకుమతో. ఇంకా నేనైతే ఇంకా తొట్టెలను చూడండి, పద్మం అయితే ఇలా వేసుకొని ఇలా గంధంతో ఇలా కొంచెం డిజైన్గా అయితే ఇలా పెట్టేస్తున్నా. ఇంకా తొట్టెలు అయితే ఇలా అలంకారం చేస్తున్నాము. మా సార్ హెల్ప్ తీసుకుంటున్నా కొంచెం. నేనైతే మధ్యాహ్నమే మాల అయితే కట్టేసుకున్నా. ఇంకా ప్లేస్ ఉన్నట్టుగా చిన్నగా ఇక్కడైతే చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా హాల్లో అయితే పెట్టుకోలేదు, ఇక్కడే ఉన్నంతలో ప్లేస్ ఉన్నంతలో చేసుకుంటున్నా. ఇదండి మా ఇంటి కృష్ణాష్టమి పండుగ. ఇంకా నైట్ 12 కానీ ఎవరిని పిలవలేదని చెప్పినాం కదా, మేమే ఇలా చిన్నగా మా ఇద్దరు పిల్లలు నేను మా వారు అయితే చేసుకుంటాము. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. 12:30 వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో చిన్నగా నేను చేసుకున్న నైవేద్యాలు. ఇంకా కృష్ణుడు ఎంత బాగా ఉయ్యాలుగుతున్నాడో కదా. కృష్ణుడికి డ్రెస్సు, కిరీటము చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకు కూడా అయితే ఇక నిద్ర వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే నైట్ అయితే 12కి పూజ చేసుకున్నాం కదా. ఇది మళ్ళీ మరుసటి రోజు అనమాట. ఇంకా మరుసటి రోజు కూడా ఉంచుకొని మళ్ళీ మారు నైవేద్యం అయితే పెడతాము. ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే మళ్ళీ మనం కృష్ణాష్టమి మరుసటి రోజు అయితే దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకోవాలి కదా. ఇంకా దానికోసం అయితే నేను రైస్ చేసేసుకున్నా పూజ చేసుకుంటూ. ఇంక ఇక్కడైతే పచ్చికారంతో వంకాయ కర్రీ చేస్తున్నా. చూడండి, 1/2 kg వంకాయ అయితే
కొంచెం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది వంకాయ కర్రీ వచ్చేసి. ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో అయితే పోపు దినుసులు కూడా అవసరం లేదు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా పుదీనా, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వంకాయలు అయితే ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకుంటాం కదా, అవి వంపేసి కొంచెం మళ్ళీ ఉప్పు నీళ్ళతో అయితే కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా ఉప్పు వేసుకొని వాటర్ వేసుకోకుండా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా కొంచెం నల్లగా అయినా కానీ మనకు వెళ్ళిపోతుంది. మళ్ళీ వాటర్ వేసుకొని కడిగి వేసుకోవడం. ఇంక ఇక్కడైతే మొత్తం మనకు పసుపులో అయితే మంచిగా ఉల్లిపాయ వేగింది కదా. ఇంక ఇప్పుడు నేనైతే మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత ఒక 2 సార్లు అయితే వంకాయ ముక్కలు కడిగేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇంకా ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని మంచిగా వంకాయ బాగా ఉమ్మగిల్చుకోవాలి. ఇంకా అంతే, కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇది పచ్చికారంతో కాబట్టి ఇంకో ఒక చిన్న కొత్తిమీర కట్ట అయితే కాడలతో తీసుకున్నా. అలాగే పచ్చిమిర్చి అయితే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తుంచి వేసేసుకొని కడిగేసుకొని కొత్తిమీరతో పాటు మిక్సీలో వేసుకుంటున్నాను. ఇంకా ఒకేసారి కర్రీకి సరిపోయేంత సాల్ట్ ఇందులోనే పచ్చికారంలోనే వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకా దేవుడి కోసం అనేసి కొంచెం రవ్వ హల్వా అయితే చేస్తున్నాండి. ఎంత కొంచెం అంటే ఒక టీ గ్లాస్లో ఒక సగం గ్లాస్ రవ్వనే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా రాత్రి చేసిన స్వీట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు మారు నైవేద్యంలో కావాలనేసి ఇంకా నెయ్యి అయితే వేసుకొని అందులోనే కొంచెం కాజు బాదం రవ్వ అయితే వేయించుకుంటున్నా. రవ్వ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నా కదా. ఇంక ఇవైతే ఆవు పాలు అయితే కొంచెం గోరువెచ్చని పాలు ఉన్నాయి, పాలతో అయితే చేస్తున్నాను. కొన్ని వేస్తూ కలుపుతున్నా, ఎందుకంటే మనకు చితులుతుంది కాబట్టి. ఈ పాలు దగ్గర పడే వరకు ఇంకా రవ్వనైతే ఉడికించుకోవాలి. వంకాయ అయితే మంచిగా ఇలా ఉడుకుతుంది కదా. ఇది ఉడికే టయానికి ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసేసుకోవాలి. ఇంక పేస్ట్ వేసేసుకొని కలిపి మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా అంతే, మనకు పచ్చికారం వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇంకా అది ఉడికేలోపు ఇంకా చూడండి పాలల్లో అయితే రవ్వ అయితే మంచిగా ఉడికిపోయింది కదా. ఇంకా ఇప్పుడు షుగర్ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో షుగర్ తీసుకుంటే కరెక్ట్ క్వాంటిటీలో మనకు సరిపోతుంది. రవ్వ ఇలా దగ్గర పడినాక షుగర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకు షుగర్ వేయగానే రవ్వ లూజ్ అయిపోతుంది. ఫుడ్ కలర్ వేయాలనా ఏమొద్దా? మా పిల్లలకైతే ఫుడ్ కలర్ కావాలనేసి అంటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసేద్దాం. ఒక చిటికెడు ఫుడ్ కలర్, ఇంకా ఫుడ్ కలర్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని ఫస్ట్ అయితే రవ్వ నెయ్యిలో వేయించుకున్నాం కదా, నేను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. సింపుల్గా రవ్వ హల్వా రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కర్రీ చూడండి మంచిగా మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నా. నేను కొబ్బరి పొడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటున్నా. కొబ్బరి వేస్తే మనకు గట్టిగా అయిపోతుంది కదా, కొంచెము కొద్దిగా కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కాబట్టి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని కలిపేస్తాం. ఇలా కొంచెం ఈ వాటర్ ఒక పొంగు వచ్చే వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఇంకా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని ఇంకా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా సింపుల్ అండి. వంకాయ కర్రీ చూసిరు కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా అయితే ట్రై చేసుకోండి. ఇంకా మేమైతే నార్మల్గా చేస్తాం, పండగలప్పుడు అయితే మెయిన్గా వచ్చేసి ఇలాగే చేసి పెట్టేస్తాం అన్నమాట దేవుడికి. ఇంక ఇక్కడైతే అలాగే పూరి హల్వా కోసం అయితే ఇంకా పూరి కోసం అయితే నేను మామూలుగా ఆశీర్వాద్ పిండి అయితే తీసుకున్నా. అందులో కొంచెం ఏంటంటే పిల్లలు వైట్గా వస్తే బాగుంటాయి పూరీలు అంటున్నారు అనేసి ఇంకా గోధుమ పిండిలో ఒక 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, కొంచెం ఉప్పు, చక్కెర, 1 టేబుల్ స్పూను ఉప్మా రవ్వ కలిపేసుకొని ఇంకా లాస్ట్లో ఆయిల్ వేసుకొని ఆ పిండి తడిపేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పూరి అనేది కూడా చాలా బాగా పొంగుతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా పూరీలు అయితే పిండి తడిపేసుకున్నా కదా, ఇంక ఇలాగే బండ మీద అయితే చేసేసుకుంటున్నా. ఇంకా చేస్తూ అయితే కాల్ చేసుకున్నా ఒకేసారి పూరీలు.
చాలా బాగా పొంగుతాయి పూరీలు. కొంచెం మనం రవ్వ అనేది కలిపేసుకుంటే మట్టుకుంటాం. లాస్ట్ పూరి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన. అయితే కృష్ణాష్టమి నైట్ చేసే వాళ్ళు మొత్తం ఉపవాసం ఉండాలి. నాకైతే అంత ఉపవాసం ఉండడానికి చేత కాదు. అందుకే నా ప్లేస్ లో అయితే మా సార్ ఉంటాడు, మొత్తం తినాలన్నమాట. నేను అన్ని పనులు చేయాలి కదా, అందుకే నేనైతే తిని దేవుడికి చేస్తాను. ఇంక ఇప్పుడైతే మళ్ళీ మనం నైవేద్యం పెట్టేసుకుందాం దేవుడికి. ఇంకా పూరీలు అయితే చూడండి మంచిగా ఎంత మెత్తగా ఉన్నాయో. ఇంకా ఇదండి మళ్ళీ మారు నైవేద్యం అయితే. ఇంకా ఇలా చేస్తే ఇంకా మన కృష్ణాష్టమి పూజ అయిపోయినట్టే. ఓకేనా? ఇంకా ఉదయం అయితే పూజ చేసుకున్న తర్వాతనే వంట చేసుకున్నా. ఇంక ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసి ఇంకా ధూప్ స్టిక్ అయితే ముట్టించుకొని ఇంకా హారతి ఇచ్చేయడమే. నైవేద్యం అయితే పెట్టేసుకున్నా. ఇంకా అక్కడ మా పిల్లలు అయితే అక్కడ కూర్చున్నాడు. పూజ ఇంకా పొద్దున కూడా ఇక 2 రోజులు కృష్ణాష్టమి ఉందని మేమైతే ఇంకా ఈ రోజు అయితే కృష్ణుని కదిలియలేదు. ఇదండి సింపుల్ గా నా చిన్న బ్లాగ్ లో అయితే మేము కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నాం అనేది అయితే మీతో షేర్ చేసిన. నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు మాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కి, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ మీకు కూడా అంతా వచ్చి ఉండాలని కోరుకుంటూ ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మరి.